నందిని. ఈ పేరు వినని వారు ఉండరు. 50 సంవత్సరాల నుంచి కర్ణాటక ప్రభుత్వం ఈ సంస్థని కర్ణాటక కోఆపరేటివ్ మిల్క్ ఫెడరేషన్ పేరుతో నడుపుతోంది. ఆవు పొదుగు నుంచి నేరుగా మన ఇంటి గడప వరకు వస్తోంది అంటే దాని వెనుక నందిని సంస్థ వాళ్ళు తీసుకున్న వ్యయ ప్రయాసలను, స్వచ్ఛత నాణ్యత కోసం తీసుకుంటున్న జాగ్రత్తలను మీకు చూపిస్తాను రండి. హాసన్లో 1987 హాసన్ మిల్క్ యూనియన్ స్థాపించాము. 30,000 లీటర్ల పాల సేకరణతో ప్రారంభించాము. ఇప్పుడు 1720 సంఘాల నుంచి 13 లక్షల లీటర్ల పాలని ప్రతిరోజు సేకరిస్తున్నాము. అంతేకాకుండా కర్ణాటకతో పాటు హైదరాబాద్లో కూడా 1,80,000 లీటర్ల పాలు అమ్మకాలు చేస్తున్నాము. ఈ హైదరాబాద్లో మరో 6 నెలల్లో 2 నుంచి మరో 1,00,000 లీటర్ల పాలు అమ్మకాలు పెంచాలని పనిచేస్తున్నాము. అదేవిధంగా మన హాసన్ యూనియన్ డైరీ కెపాసిటీ ప్రస్తుతానికి 6 లక్షల లీటర్లు ఉంది. కొత్తగా మెగా డైరీ మరో 3 నెలల్లో ప్రారంభించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము. ఆ డైరీ 10 లక్షల ఎక్స్పాండబుల్తో పాటు 15 లక్షల లీటర్ల కెపాసిటీ ఉంటుంది. ఆ డైరీ కోసం మేము ఆల్మోస్ట్ 580 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేసి హైలీ సొఫిస్టికేటెడ్ టెక్నాలజీతో మరో కొన్ని నెలల్లోనే ఈ మెగా డైరీని ప్రారంభిస్తున్నాము. స్వచ్ఛత అంటే నందిని పాలు మరియు పెరుగు